ఎటు పోతాను చిన్న ఎటు పోతాను చెప్పే ఎందుకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే ఇక్కడికి వెళ్తున్నాం అనేసి అనుకుంటారా. ఇక థంబ్నెయిల్ చూస్తే అందరికీ తెలిసే ఉంటుంది. మేమైతే మా వదిన గాజులు వేయడానికి వెళ్తున్నాం. ఇక మీ ఇంట్లో మీరు వదిన మరదల గాజులు వేసుకున్నారా లేదా అనేసి అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక మా వదిన మాకు గాజులు వేసి అయితే దాదాపు 4 years అట్లా కంప్లీట్ అవుతుంది. ఇక మేము ఇప్పుడు మా వదినకి వేద్దాం అనేసి అయితే శ్రీరాంపూర్ వెళ్తున్నాం. మా వదిన వాళ్ళైతే సీసీ కార్నర్లు ఉంటారు, దగ్గరనే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అక్కడ దిగితే ఇక నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. మేమైతే 10 మంది మక్క చెల్లెళ్ళం అనేసి ప్రతి వీడియోలో చెప్తా ఉంటా. 10 మందిని అయితే 8 మంది వెళ్తున్నాం. ఇంకో ఇద్దరైతే మిస్ అయిపోయారు. ఇక వాళ్ళైతే కొంచెం దూరంలో ఉన్నారు. వాళ్ళకైతే వీలైతే కాలేదు రావడానికి. అందరం కలిసి వేద్దామనే ఉద్దేశం ఉండే, కానీ ఏం చేద్దాం, ఒకరికి వీలైతే ఒకరికి వీలు అవ్వట్లేదు. సర్లే ఎప్పుడో ఒకసారి వేస్తే ఒక పని అయిపోతుంది అనేసి ఇక మేము వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఈరోజు వదినకి వేద్దామనేసి ఇక నెక్స్ట్ అయితే మా వదినకి వేయాలి. ఫస్ట్ పెద్దోళ్ళకు, తర్వాత చిన్నోళ్ళకు అనేసి ఫస్ట్ మా వదిన దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇక ఫైనల్గా ఇంటికైతే చేరుకున్నాం. చూడండి, వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరైతే నాకు అట్లా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక చేరుకొని అయితే కొంచెం సేపు కూర్చొని కొన్ని వాటర్ తాగైతే కూర్చున్నాం. ఎండలు అయితే చాలా ఉన్నాయి. బయటికి వెళ్తేనైతే కంపల్సరీ వాటర్ బాటిల్, స్కార్ప్ ఇట్లాంటివి అయితే ప్రతి ఒక్కటి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎండలకైతే తట్టుకోవడం చాలా కష్టం. అంత ఎండలు ఉన్నాయి బయటికి వెళ్తే. ఇక ఇంటికి చేరిన తర్వాతనైతే మా చెల్లె వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అనేసి ఇక 21st వీడియోస్, బర్త్డే వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాం మా అల్లుడివి. మేమైతే బర్త్డే అప్పుడైతే శ్రీనగర్లో ఉంటుంది, మేమైతే రాలేదు. ఇక మిగతా మా ఫ్యామిలీ వాళ్ళు అయితే వచ్చారు. ఇక్కడ డ్యాన్స్లు అయితే చేస్తూ ఉంటారు. చూడండి, మా వాళ్ళ డ్యాన్సులు చూసి అయితే చాలామంది అయితే అంటారు, వీళ్ళకు పని పాట ఏముండదు, ఏం అల్లరి ఉండదు, ఎప్పుడు డ్యాన్సులు చేస్తారు అనేసి అయితే. అల్లర్లు అనేవి మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఏదో ఒక అల్లర్లు, బాధలు ఉంటూనే ఉంటాయి. మనం ఉన్న రోజులు హ్యాపీగా ఉండడానికి అయితే ట్రై చేయాలి. ఎందుకంటే ఈ కాలంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చేస్తామో కూడా తెలియదు. అట్లాంటి రోజులు ఇవి. అందుకే ఉన్న రోజులు హ్యాపీగా బ్రతకడానికి ట్రై చేయాలి. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. మనం ఎట్లున్నా కూడా ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు, మంచైనా చెడైనా. అందుకే మనకు నచ్చినట్టు మనం బ్రతకడానికి అయితే ట్రై చేయాలి అంతే. ఇక అక్కడ వీడియోస్ చూసుకుంటూ ఉంటే మా అక్క అయితే ఇక అందరికి బొట్లు పెడుతుంది. ఇక గాజులు వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మా సప్నకి అయితే ఫస్ట్ పెడుతుంది, ఎందుకంటే పెద్ద నుంచి చిన్నకి ఏదైనా అనేసి. ఇక మా సప్నక్క పెట్టిన తర్వాత ఒకరి తర్వాత ఒకరైతే వస్తారు. ఇక ఇద్దరు మిస్ అయ్యారని చెప్పినాం కదా, మధ్యలో వాళ్ళు కూడా మా ఊళ్ళో పెట్టిరు వాళ్ళంతవైతే. ఇక చూస్తూ ఉండండి వీడియోనైతే. ఇక్కడ ఒక్కొక్కరం అయితే గాజులు వేస్తూ ఉన్నాం. చూడండి, మొత్తం మా వదినకైతే ఒక్కొక్కరం ఎన్ని డజన్ల గాజులు తెచ్చినామంటే 3 డజన్లు తీసుకొచ్చినాం. ఇక 10 మంది మొత్తం మా వదినకైతే 30 డజన్లు. అన్నీ ఒక తీరే కాకుండా వేరువేరులనైతే తీసుకొచ్చినాం, ఎందుకంటే వేసుకోవడానికి యూజ్ అవుతున్నాయి కదా అనేసి.
ఇక్కడ 30 డజన్ల గాజులు, టిక్లీలు, కోను, ఇంకా జడ క్లిప్పులు, జడ గ్యాటర్లు ప్రతి ఒక్కటైతే తీసుకొచ్చినాం. ఇక యూజ్ అయ్యేటి పనికొస్తాయి కదా, అందరం ఒక తీరు పెట్టడం ఏందని ఒక్కొక్కరం ఒక్కొక్క తీరు అయితే తీసుకొచ్చినాం మా వదినకు. ఇక ఒక్కొక్కరం అయితే పెడతా ఉన్నాం. మరి మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ గాజులు వేయడం అయితే. ఇట్లా అందరం అయితే కలిసి ఇక్కడ నా దగ్గర అయితే చేంజ్ లేకుండా ఇక మా అన్నకు మా వాళ్ళు పెట్టిన డబ్బులు తీసుకొని మళ్ళీ అయితే పెడుతున్నా. ఎందుకంటే మా దాంట్లో వట్టి టవల్ పెట్టరు అనేసి అయితే చెప్పిన కదా, అందుకే ఇక మా అన్న దగ్గర 20 రూపీస్ తీసుకొని మా అన్నకే పెట్టిన. వీడియో అయితే ఎక్కువగా ఉంది కదా, ఇంత పొడుగు ఏం వాయిస్ ఇవ్వాలో అర్థం కాలేక నేనైతే మ్యూజిక్ అయితే యాడ్ చేసిన. దానికి ఏమనుకోకండి, ఎందుకంటే ఎక్కువసేపు ఏం మాట్లాడలేం కదా, ఎవరైనా అక్కడ గాజులే పెడతా ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు, అందుకని నేనైతే మ్యూజిక్ యాడ్ చేసిన. ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక్కడ లాస్ట్కి అయితే ఇక మా చిన్న చెల్లె పెడుతుంది, చెల్లె ఉన్ని ఇంకో చెల్లె ఇద్దరి కలిపి ఈ చెల్లె పెడుతుంది ఇక్కడనైతే. ఇక ఫైనల్గా గాజులు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోతుంది. మా ఒక చెల్లె పెడితే ఇక మా వదినకైతే మేమైతే ఇన్ని రకాల గాజులు అయితే తీసుకొచ్చినాం 10 మంది కలిసి అయితే. చెల్లి అయితే ఇక మా వదినకు ఇక కొంచెం ఖాళీ ఉంది చెయ్యి అనేసి అయితే ఇక మొత్తం గాజులు అయితే వేస్తుంది. ఇక ఖాళీ ఎందుకు ఇంతమంది వేసినాం కదా అనేసి అయితే గాజులు వేయడం అయితే ఇక కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మా పెదబాబు పెద్దమ్మతో ఇక కొంచెం వీడియో తీసుకుందాం అనేసి అయితే ఇక్కడ వీడియో అయితే తీసుకున్నాం అందరం కలిసి. మా పెదబాబు అయితే ఎన్ని రోజులు సింగరేణి అయితే చేసిండు, ఇప్పుడైతే ఆ సింగరేణి మా అన్న చేస్తుండు. ఇక మా అన్న వదిన మాకు కూడా కట్నాలు అయితే పెడతారు. ఇక్కడ చూడండి ఏం పెట్టిండు మా అన్న అంటే మాకైతే మనిషికి 500 అయితే పెట్టిండు.
ఇక కట్నాలు పెట్టిన తర్వాత ఇక్కడ అందరం కూర్చొని అయితే అన్నం తింటున్నాం. ఇక్కడ చికెన్ కర్రీ అండి, బగారా రైస్ అయితే చేసిర్రు. దీనికి కొంచెం సేపు అయితే ముచ్చట్లు పెట్టినాం. ఇక ముచ్చట్లు పెట్టి ఇంటికి వచ్చినాం. ఎందుకు ఉండలేదు అనేసి అంటే అందరైతే సింగిల్గానే వెళ్ళారు. ఇంటి దగ్గర అందరికీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ఇడిచిపెట్టి ఉండడం ఎట్లా అనేసి ఇక అందరం అయితే 4 వరకు అట్లా ఉండైతే ఇంటికైతే వచ్చినాం. ఇక్కడ ఇక తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అయితే బయట కూర్చున్నాం. చూడండి ఇక బయట కూర్చుంటే ఇక మా వాళ్ళు అయితే ముచ్చట్లు పెడతారు. ఇక ముచ్చట్లు అయితే ఇక అందరిది కూర్చుంటే ముచ్చట్లు అయితే వేరేగా ఉంటాయి. మా వాళ్ళ ముచ్చట్లు అయితే ఇంకా అస్సలు ఒడవై ముచ్చట్లు పెడతానే ఉంటారు. ఇక్కడ మా అల్లుడు అయితే హాయ్ చెప్తాండు. చూడండి ఇక గాజులు వేసిన వీడియో ఎలా ఉంది అనేసి అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక వీడియోనైతే ఇంతవరకు చూసినందుకైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక ఫైనల్గా ముచ్చట్లు పెట్టేసి అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ మా అల్లుడు బాయ్ చెప్తాడు. బాయ్ బాయ్ మా ఆధార్ కార్డు ఇక మేమైతే ఇంటికైతే బయలుదేరినాం. బస్ వచ్చిన తర్వాత బస్ అయితే ఎక్కినాం. మా గాజుల సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగింది. ఎలా ఉంది వీడియో అనేసి అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ఈ వదిన మర్దన్ల గాజులు వేసుకున్నారా లేదా అనేసి కూడా కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా మేమైతే ఇంటికైతే రీచ్ అయినా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.